సో గైస్ టైం అయితే 6:40 అవుతుంది అనమాట. సో నేను 6:30కి వర్కౌట్ స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు వీడియో కూడా కొంచెం లేట్గా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఆ స్టంట్ ఏందని చెప్పేసి రేపు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చూపిస్తా, రేపటి వీడియో అంటే ఈ వీడియో. సో ఈరోజు క్యాలిస్థెనిక్స్ స్కిల్స్ డే అని చెప్పాను కదా, సో ఇందాక ఆల్రెడీ చెప్పాను, సో అదే చేస్తాను. సో ఇప్పుడు స్కిల్స్ ప్రాక్టీస్ చేద్దాం. కంట్రోల్ అంటే హోల్డ్ కంట్రోల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అది చేద్దాం. దాని తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు షూస్ కూడా వేసుకోవట్లేదు, ఎందుకంటే హ్యాండ్ స్టాండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ షూస్ వెయిట్ ఉంటుంది కదా, షూస్ వెయిట్ వల్ల నాకు హోల్డింగ్ అండ్ ఏదైతే ఫామ్ ఉంటుందో కరెక్ట్గా రావట్లేదు. వెయిట్ వల్ల పక్కకి పడిపోవడం కానీ అట్లా పడిపోతున్నా. సో అందుకని చెప్పేసి షూస్ వేసుకోలేదు. సో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. గైస్ ప్యాంట్ చూసి అయితే నవ్వద్దు, ఎందుకంటే కొంచెం లూజ్గా వేసుకుందాం అని చెప్పేసి లూజ్గా ఉండే ప్యాంట్ వేసుకున్నా. అండ్ అంతే. ఇది హ్యాండ్ స్టాండ్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తుంది అనమాట. ఏమో మరి ఇప్పుడు ఎలా వస్తుందో తెలీదు. సో చూద్దాం. గైస్ అసలు సూపర్ వచ్చిందనమాట వీడియో. నేను రికార్డ్ చేస్తున్నానని అనుకున్నా, బట్ ఆ బటన్ క్లిక్ చేయడం మర్చిపోయా. సో కింద పడితే దెబ్బ తగలకుండా సెకండ్ టైము. సో పాత బెడ్షీట్ ఉండి పాత బెడ్ ఉండి ఆ బెడ్ వేసాను అనమాట. సో ఇప్పుడు ఇందాక బాగానే వచ్చింది, బట్ షూట్ చేయడం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ షూట్ చేస్తున్నాం. సో ఇది 4th టైం అనమాట. ఎస్, దెబ్బ అయితే తగలేదు. బెడ్ హెల్ప్డ్ అస్. యా. సో గాయస్ ఇదే లాస్ట్ టైం అనమాట. ఇది ఫిఫ్త్ టైం. సో నాకు హ్యాండ్ స్టాండ్ చాలా ఇష్టం కాబట్టి ఎన్ని ట్రైల్ వేసినా నాకు చేయాలనిపిస్తూనే ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకి బెడ్ ఉంది, పడిపోతే దెబ్బలు తగలకుండా ఉండడానికి. ఆల్రెడీ ఒకసారి తగిలించుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఇది 5th టైం స్టార్ట్ చేద్దాం మళ్ళీ. చాలే ఇంకా. సో గాయస్ ఇప్పుడు ఎల్ సిట్ ప్రోగ్రెషన్. సో ఎల్ సిట్ చేయాలంటే మనకి క్యాలిస్థెనిక్స్లో నార్మల్గా కూడా మనకి కొన్ని స్టాండ్స్ లాగా ఉంటాయి ఇంత హైట్. సో ఆ స్టాండ్స్ మీద మనం చేతులు హోల్డ్ చేసి మామూలు డిప్స్ అలా చేస్తాం ఇట్లా పెట్టుకొని. సో అట్లా కిందకు ఉంటాయి. సో వాటి మీద చేయాలి యాక్చువల్గా. అయితే మనకు అవి లేవు కాబట్టి మన హ్యాండ్స్ మీద ట్రై చేద్దాం. వస్తే చేద్దాం, లేదంటే లేదు. సో ట్రై చేస్తాం. సో ఎల్ సిట్ ఇట్లా చేయాలి. ఇట్లా కాళ్ళు వేయట్లేదు కాబట్టి సో ఇది ట్రై చేస్తాం. సో ఈ హోల్డ్
ఇందాక ఇది మనం అక్కడ పెట్టాము, కింద పడిపోతామేమని. బట్ అది షూట్ చేసిన, అది షూట్ రికార్డ్ చేయడమే మనం మర్చిపోయాం కాబట్టి ఏం చేయలేం. కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ పెట్టేసి సో ఇప్పుడు క్రో పోజ్ అనమాట. సో ఇది రికార్డ్ అవుతుందని అనుకుంటున్నాను ఇదాకా. సో ఇప్పుడు క్రో పోజ్. సో గైస్ ఇప్పుడైతే టక్ హోల్డ్ అనమాట. సో సేమ్ ఎల్ స్టాండ్ లాగే, ఎల్ హ్యాండ్ స్టాండ్ లాగే. సో ఇక్కడ ఎలా చేయాలి అంటే మన లెగ్స్ని ఇట్లా ఫోల్డ్ చేసి హోల్డ్ చేయాలి అంట. బట్ మనకి కోర్ ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనకి కోర్ అంత స్ట్రాంగ్గా లేదు ప్రస్తుతానికి. మనం ప్రోగ్రెస్ చేయాలి కోర్ వర్కౌట్స్ మీద బాగా. సో ఇది జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం. అసలు రావట్లేదు. అసలు రావట్లేదు. సో వీటన్నిటి మీద మనకి హ్యాండ్ స్టాండ్ బెటర్. ఎందుకంటే మనకి హ్యాండ్ స్టాండ్ ఇంట్రెస్ట్ కాబట్టి, అది కొంచెం బాగానే వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మెయిన్ వర్కౌట్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్గా అయితే ఇవి నార్మల్ డిప్స్ అనమాట. సో ఇట్లా చేయొచ్చు, బట్ ఇట్లా ఇది చాలా లాంగ్. సో చాలా లాంగ్ వస్తుంది కదా హ్యాండ్స్. మామూలుగా అయితే ఇక్కడికి దాకుంటే ఈజీగా ఉంటుంది బాగా. అండ్ మనకి ఇలా ఉంటే ఈజీగా వస్తుంది. ఇలా పెడితే కొంచెం ఎక్కువ హార్డ్గా అనిపిస్తుంది. ప్లస్ ఇది కరెక్ట్ ఫామ్ కూడా రాదు మనకి. సో అందుకని చెప్పేసి దానికి ఆల్టర్నేటివ్ బెంచ్ డిప్స్ చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. బట్ మనకి లాస్ట్ వీక్ కూడా నేను ఇదే చేశాను. బాగా పంపు కూడా వచ్చింది. ప్లస్ చెస్ట్ మజిల్స్కి అండ్ షోల్డర్స్కి, ట్రైసెప్స్కి నార్మల్గా డిప్స్ అనేవి. సో ఇవి బాగానే వర్క్ అవుతుంది కాబట్టి సో నేను ఇది చేస్తాను. ఇక్కడ కూడా నెగిటివ్స్ చేస్తాను నేను. సో స్టార్ట్ చేద్దాం. సో గైస్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ నాట్ ఏ పులప్ బార్ కాబట్టి మనకి హోల్డ్ చేయడానికి అంత ఈజీగా ఉండదు. నేను ట్రై చేస్తున్నా పులప్స్ చేయడానికి, బట్ మనం పుల్ చేయడానికి ఈజీగానే ఉంటుంది. బట్ ఇక్కడ హోల్డింగ్ బాగుంటే మనకి ఇంకా కొంచెం ఎనర్జీ వస్తుంది. ఇంకొన్ని పులప్స్ రెప్స్ అనేవి ఎక్కువ చేయొచ్చు. బట్ డ్యూ టు దట్ రీజన్ కొంచెం కష్టంగానే ఉంటుంది. ట్రై చేస్తున్నా.